ఒకనాడు భూదేవి ఆయన పాదములొత్తుతూ ఎందుకో ఒక ప్రశ్న వేసింది. స్వామి, మీకు అనేక రకములైనటువంటి కైంకర్యములు జరుగుతుంటాయి కదా, పుష్పార్చన చేస్తారు, తులసితో అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు. అసలు ఈ అర్చనలన్నింటిల్లో మీకు ప్రీతిపాత్రమైన అర్చన ఏది అని అడిగింది. అడిగినది భూదేవి అడిగింది కనుక ఆయన అన్నారు, నాకు పుష్పార్చన ప్రీతి అన్నారు. పుష్పాలు ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. అందుకని అడిగిన వాళ్ళని ప్రీతి చెందించడం ఆయన యొక్క కోరిక. అందుకని పుష్పములంటే నాకు ప్రీతి అన్నారు. పుష్పార్చన చేత ప్రీతి చెందుతానన్నారు. అసలు ఆయన అడిగిన పుష్పాలు బాహ్య పుష్పాలు కావు. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం, విశేషత జ్ఞాన పుష్పం, ధ్యాన పుష్పం, తప పుష్పం తు సత్తమం, సత్యమష్ట విధం పుష్పం, విష్ణో ప్రీతికరం భవేత్ అని ఆ పుష్పాలు. అందుకని ఆ పుష్పార్చన ఇష్టమన్నారు. అయితే నేను పుష్పార్చన చెయ్యాలనుంది కొంతకాలం, మీకు ఎక్కడ జన్మించనని అడిగింది. అడిగితే, నువ్వు కడుపున పుట్టవలసిన అవసరం లేదు, నాకు పుష్పార్చన చెయ్యడానికి పుడతానని అడుగుతున్నావు కనుక మన గరుక్మంతుని యొక్క అంశలో భట్టనాథులని ఒకరు జన్మిస్తారు, వారికి అయోనిజవై తులసి వనంలో నువ్వు దొరుకుదువుగానివి అని అభయం ఇచ్చారు. సరే, ఈలోగా ఆదివరాహమూర్తి యొక్క అవతారము పరిసమాప్తి కాగానే అక్కడున్న మహర్షులు ఋషులు అందరూ వెళ్లిపోయారు. వెళ్లిపోతే మళ్ళీ అది అడవి కింద ఉండిపోయింది. ఆ అడవిలో చిన్న కుగ్రామం ఒకటి ఏర్పడింది. దాని పేరు పుత్తూరు అని పిలిచేవారు. అక్కడ కండువు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వాడు, విల్లి అని పేరు కలిగినటువంటి వాడు, ఇద్దరు ఆటవికులు సోదరులు ఉండేవారు. వాళ్ళిద్దరూ రోజు జంతువుల్ని వేటాడి ఆ మాంసం తెచ్చుకు తినేవారు. వాళ్ళిద్దరూ ఒక రోజున ఒక పులిని వేటాడడానికని బయలుదేరారు. ఆ పులి పరిగెత్తింది ఒక గుహవేపు. అటువేపుగా ఈ విల్లి అన్నవాడు పరిగెత్తాడు, కండు అన్నవాడు పరిగెత్తాడు. ఈ వెళ్లినటువంటి పులి మీద ఆ కండు అన్నవాడు బాణం వేశాడు. దెబ్బతిన్న పులి ఎటో నక్కింది. దానికోసం విల్లి వెతుకుతున్నాడు, కండువు వెతుకుతున్నాడు. ఆ దెబ్బతిన్న పులి పొంచి ఉండి ఒక్కసారి కండువు మీద పడి వాడి మెడ కొరికి చంపేసింది. చంపి గుహలోకి పారిపోయింది. ఈ విల్లి ఆ చనిపోయినటువంటి కండువు శరీరం మీద పడి ఏడుస్తున్నాడు, అయ్యో నువ్వు పులి చేతిలో మరణించావని. అక్కడే ఉంది ఆలయం, అందులో ఉన్నారు స్వామి. వీడి ఏడుపు విని బాధ చెంది ఆయన బయటికి వచ్చారు. ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి, ఏమయ్యా నీ తమ్ముడి గురించి అంత విలపిస్తున్నావు, నీ తమ్ముణ్ణి బ్రతికిస్తాను, ఈ ఆలయం ఒక చిన్న గుడి కడతావా అని అడిగారు. అంటే భగవానుడు రాబోయేటటువంటి విషయాల్ని ఉద్ధరించడానికి ఇప్పటి నుంచే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. అందుకని గుడి కడతావా అన్నారు. అంటే ఆయన అన్నాడు, తొందరలో అలాగే కడతాను, కానీ ముందు నా తమ్ముణ్ణి బతికిస్తే కడతానన్నాడు. నువ్వు కట్టు, తమ్ముణ్ణి బతికిస్తానన్నారు. కాదు, ముందు తమ్ముణ్ణి బతికించు, నేను కడతానన్నారు. సంకల్పం చేస్తే ఎంతసేపు అండి? ఆ పిల్లాడు ఆయన బతికాడు. ఇప్పుడు గుడి కట్టన్నారు. అప్పుడు అన్నాడు, అయ్యో మా తమ్ముడి కోసం అన్నాను గాని గుడి కట్టడానికి డబ్బులు ఉండాలి, వేటగాడిని నా దగ్గర డబ్బు ఎక్కడుంది అన్నాడు. ఆయన అన్నారు, గుహలో పులి దూరింది కదా, లోపలికెళ్లి పులిని చంపు, ఆ గుహలో నిధులున్నాయి, ఆ నిధి పట్టుకొచ్చి గుడి కట్టన్నారు. అంటే ఈ విల్లి అనేటటువంటి వాడు ఆ గుహలో దూరి పులిని చంపి నిధిని తెచ్చి గుడి కట్టాడు. అది పుత్తూరు అనబడేటటువంటి కుగ్రామం విల్లి అనేటటువంటి వాడి చేత దేవాలయ నిర్మాణం భగవంతుని పనుపున జరిగింది కాబట్టి విల్లి పుత్తూరైంది. ఆ విల్లి పుత్తూరుకి గరుడుని యొక్క అంశలో భట్టనాథులు వచ్చారు. ఆ భట్టనాథులే పెరియాళ్వార్. ఆ పెరియాళ్వార్ ఒకనాడు పుష్పవాటిక పెంచుతుండగా తులసివనంలో భూదేవి యొక్క అంశలో ఆ గోదాదేవి ఆవిర్భవిస్తే ఆ పిల్లని చూశారు ఆయన. అయ్యో చిన్న పిల్ల ఈ పొదలో దొరికింది అని ఆయనకి ఏది పూల మొక్కలలో దొరికినా అది కూడా పువ్వే. అందుకని పట్టుకెళ్లి కృష్ణుడు గుళ్ళో పెట్టేశారు. పెట్టేస్తే అశరీరవాణి పలికింది. పైగా అక్కడున్న భక్తులలో ఒకరి మీదకి ఆవహించి ఆనాడు శ్రీ మహావిష్ణువు మాట్లాడారు. నా అనుగ్రహవశం చేత అయోనిజగా జన్మించింది ఆవిడ భూదేవి అంశ, కన్న తండ్రిలా నువ్వు పాలించన్నారు. సరే అని తీసుకొచ్చారు, భార్యకి ఇచ్చారు. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతోంది, మంచి యవ్వనంలో ప్రవేశించింది. నువ్వు పుష్పవాటికకి రాకు, యవ్వనంలో ఉన్నావు కదా, బయట తిరగకూడదు, నువ్వు ఇంట్లో ఉండి పుష్పమాలలు కట్టు, నేను పువ్వులు తెస్తానన్నారు. సరే, మీకు తెలిసి ఇంకా కథ. ఆయన పువ్వులు తెచ్చేవారు, ఈవిడ పువ్వులు కడుతుండేది. కట్టిన తరువాత తండ్రి గారు చూడకుండా ఆ పుష్పమాల తన మెడలో వేసుకుని జడలో పెట్టుకుని ఒకసారి నూతులో చూసుకుని ఓసారి అద్దంలో చూసుకుని ఆ పుష్పమాల తీసి బుట్టలో పెట్టేది. ఈ పుష్పమాల పట్టుకుని ఆయన కృష్ణ పరమాత్మకు పట్టుకెళ్లేవారు. అర్చకులు ఆ పుష్పమాల అలంకారం చేద్దామని తీస్తే అందులో మామూలుగా పువ్వు కొండవలసినటువంటి వాసన కన్నా కూడా దివ్యమైన పరిమళం కనపడింది. ఇటు మల్లె పువ్వులా కాకుండా ఇంత పరిమళాలు వస్తున్నాయి ఏమిటి పువ్వులని, బహుశా ఇదంతా భట్టనాథుల యొక్క తపఫలితం అయి ఉంటుంది, ఆయనకున్న కైంకర్య నిష్ట అయి ఉంటుంది అనుకున్నారు.
ఏమిటి ఇంత వాసన, ఏమిటి ఇంత వాసన అని అర్చకులు మార్చి మార్చి ఆ పూలదండని చూస్తుంటే అందులో దీర్ఘకేశం కనపడింది, అంటే పొడుగాటి వెంట్రుక. ఆ పొడుగాటి వెంట్రుక చూసి ఇది స్త్రీలదే అని గుర్తించారు. స్త్రీల వెంట్రుక పూలదండలోకి ఎందుకు వచ్చింది? భట్టనాథులు వేరొక స్త్రీ అలంకరించుకున్న దండ పట్టుకురారు కదా, కానీ అడగడానికి ఆయన సామాన్యులు కారు, బాగుండదని దండను అలంకారం చేసేశారు ఆ వెంట్రుకని తీసేసి. అసలు అన్నింటిలోకి చాలా హీనమైనది ఏమిటంటే పూజా మందిరంలోకి కానీ పూజ చేసే పదార్థాల్లో కానీ వెంట్రుక రాకూడదు. అయ్యి బాబోయ్, మార్కండేయ పురాణంలో దానికి ఎంత శుద్ధి చెప్పారో ఆ వెంట్రుక వస్తే. అందుకని ఏమిటి వెంట్రుక ఉందని వెంట్రుక తీసేసి అలా ఇలా 3 నెలలు జరిగింది. జరిగితే ఇది చర్చ పెరిగిపోయింది అర్చకుల్లో. రోజు దీర్ఘకేశం వస్తోంది, భట్టనాథులు అలాంటి వాళ్ళు కారు, పైగా వెంట్రుకకి సువాసన ఉంటోంది, ఏమిటి విచిత్రం అని. సరే 3 నెలలు అయిపోయిన తరువాత ఒక రోజున మళ్ళీ అటువంటి పుష్పమాల వచ్చింది. వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా ఉండబట్టలేకపోయారు. ఉండబట్టలేక భట్టనాథుల్ని పిలిచి అడిగారు, ఇలా 3 నెలల నుంచి వస్తున్నాయి పూలదండలు, నిజం చెప్పండి, ప్రతిరోజు వెంట్రుకలు ఉంటున్నాయి, ఎవరు అలంకరించి తెస్తున్నారని. మహాప్రభో, నాది పొరపాటు, నేను ఎప్పుడూ ఎవరు అలంకరించినవి తేలేదు, ఈ పుష్పవాటికని పుష్పాలంకృతిని నమ్ముకుని బతుకుతున్న వాడిని నన్ను నమ్మండని ఆయన పుష్పమాలని వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఆ రోజున తీసుకెళ్లిపోయి ఎవరు అలంకరించుకుంటున్నారు అని కొంచెం ఆలోచించి చూస్తే తన కూతురే అలంకరించుకుంటారు. చూశారు, అమ్మా ఎంత తప్పు చేశావమ్మా, పరమాత్మకిచ్చే పుష్పహారాన్ని నువ్వు అలంకరించుకుని ఇస్తున్నావా, దానివల్ల నేను మాట పడ్డానమ్మా అని. ఆ రోజున ఆయన పట్టికెళ్ళడానికి పుష్పమాలలు లేవు, బయటికెళ్లి చూస్తే పువ్వులు దొరకలేదు, బాధ పెట్టుకుని పడుకున్నారు. ఆ రాత్రి ఆయనకి కృష్ణ పరమాత్మ కల్లోకి వచ్చారు. నాకు చాలా ప్రీతి నీ కూతురు అలంకరించుకున్న పుష్పమాలయే, ఆవిడ భూదేవి అంశ, వచ్చిందే ఆ కైంకర్యానికి వచ్చింది, మీ అమ్మాయి అలంకరించుకున్న దండలు పట్టుకొచ్చి నాకు అలంకారం చేయమన్నారు. అంటే భట్టనాథులు అన్నారు, ఈ మాట నాకు చెప్తే సరిపోతుందా, అర్చకులకు కూడా చెప్పండి అన్నారు. అంటే ఆయన మళ్ళీ అర్చకులకి అశరీరవాణిగా పలికి వినిపించారు. అప్పటి నుంచి అందుకని మాలని ధరించి ముక్త విడిచిపెట్టి ఇచ్చినది కాబట్టి ఆవిడికి ఆముక్త మాల్యద అని పేరొచ్చింది. ఆ పుష్పహారాన్ని పట్టుకొచ్చి స్వామికి అలంకారం చేసేవారు. సరే కొన్నాళ్లు పోయిన తరువాత భట్టనాథులు అడిగారు, అనగా పెరియాళ్వార్ విష్ణు చిత్తులు, అమ్మా నీకు యవ్వనం వచ్చింది కదా, వివాహం చెయ్యాలి కదా, ఎవరిని వివాహం చేసుకుంటావు అని అడిగారు. అడిగితే ఆవిడంది, తాను వేసుకున్నటువంటి మాలని మార్చి వేసుకునేటటువంటి అధికారం భార్యాభర్తలకే కదా ఉంది. మనం ఒక పని చేస్తుంటాం సాధారణంగా, వివాహంలో కానీ ఎందులోనన్నా దండలు వేయించే సాంప్రదాయం ఉంటుంది. అందులో సాధారణంగా ఇద్దరికి చెరుకో దండ ఇచ్చి ఆ దండలు వాళ్ళ మెళ్ళో వీళ్ల మెళ్ళో వేయిస్తారు. అది కాదు అసలు. భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటంటే, భర్త చేతితో దండ పట్టుకుని భార్య మెడలో వేస్తాడు, భార్య చేతితో దండ పట్టుకుని భర్త మెడలో వేస్తుంది. వేసిన తరువాత భార్య తన మెడలో దండ తీసి భర్త మెడలో వేస్తుంది, భర్త తన మెడలో దండ తీసి భార్య మెడలో వేస్తాడు. అలా పక్క పక్కన కూర్చుని దండలు మార్చుకుంటే వాళ్ళు భార్యాభర్తలని గుర్తు. అలా నేను ధరించిన మాల తీసి ఇస్తే ఆయన వేసుకున్నాడు, అందుకని ఆయనే పతి. అందుకని ఇంకా వేరుగా చెప్పక్కర్లేదు. అందుకని నేను శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటాను. అమ్మో, ఎంత గొప్ప కోరిక కోరావమ్మా, శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటావా? కానీ మరి శ్రీ మహావిష్ణువు అంటే చాలా మూర్తులుగా ఉన్నారు, ఇందులో నువ్వే మూర్తిని చేసుకుంటావన్నారు ఆయన. అంటే ఆవిడంది, ఇన్ని రకాలుగా ఉంటాడు అంటే నాన్నగారు చెప్పండి అంది. అంటే ఆయన ఏదో 105 దివ్య దేశాల్లో శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటారో ఆ మూర్తులన్నీ వర్ణించారట. వర్ణిస్తే అందుట నాన్నగారు వింటుంటే, ఒక్కొక్క శ్లోకం మీరు ఒక్కొక్క క్షేత్రంలో ఉన్న మూర్తుల గురించి చెప్తున్నారు, ఇవన్నీ వింటుంటే అబ్బో ఏ మూర్తికి ఆ మూర్తి గొప్ప అనిపిస్తోంది. అలా ఏం తెలుస్తుందండి వింటే? అబ్బా అమ్మాయి తెల్లగా ఉంటాడమ్మా, అమెరికాలో ఉంటాడమ్మా, బూట్లు వేసుకుంటాడమ్మా, కోట్ వేసుకుంటాడమ్మా, పుట్టుమచ్చ ఉండదమ్మా మొహం మీద, చంద్రబింబం అమ్మా, బలానా కుటుంబరావు గారు అబ్బాయి, బలానా కోటేశ్వరరావు అబ్బాయి ఇలాగమ్మా అని చెప్తుంటే అందరి పెళ్లి కొడుకులు ఎలా ఉన్నారో ఒకసారి పిలవండి చూస్తానంది ఆవిడ. అంటే అందుకనిట ఆయన పెరియాళ్వారని పిలిచింది. ఆయన అక్కడ కూర్చుని పర్ణశాలలో ఒక్కొక్క శ్లోకం చదివారట 105 క్షేత్రాల్లో ఉన్న స్వాముల్ని. వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. ఇది ఆయన శక్తి. 105 మూర్తుల్ని తీసుకొచ్చి నించోపెట్టారు. నించోపెట్టి నీకెవరిని చేసుకుంటావమ్మా అని అడిగారు. అడిగితే శ్రీరంగంలో ఉన్న రంగనాథుడు ఆవిడికి బాగా నచ్చాడు. ఈయన్ని చేసుకుంటాను నాన్నగారు అందిట. అంటే మిగిలిన వాళ్ళని ఏమనుకోకండి స్వామి, మా అమ్మాయి ఈయన్ని మెచ్చుకుందంటే, అయ్యో ప్రతిబింబంలాగా నేనే కదయా 105 మూర్తులుగా ఉన్నది, ఏకస్వమేవ బహుదా భవభాసిలోకే, ఆయనే కదా ఉన్న ఒక్క ఆత్మేగా ఇన్ని రకాలుగా కనపడాలి అని ఆ స్వామి రంగనాథుడు చేసుకుంటానన్నారు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు.
మిగిలిన మూర్తులు. పాపం ఈ రంగనాథుణ్ణి చేసుకుంటానని ఆవిడ మురిసిపోతోంది. అదిగో వ్యాఖ్యానంలో రాశారు, ఆ స్వామి ఒకనాటి రాత్రి గోదాదేవి దగ్గరికి వచ్చి ఆవిడతో భోగం అనుభవించారు. అంటే ఆవిడ బ్రహ్మానందమును అనుభవించింది. ఆనాడు ఆండాళ్ తల్లికి వరం ఇచ్చారట, నువ్వు ఏ పరమాత్మని కోరి ఇంత తపస్సు చేశావో అటువంటి నిన్ను నేను ఆనందాన్ని పొందినటువంటి రోజు, నువ్వు బ్రహ్మానందమును పొందిన రోజు కనుక, భోగం అనుభవించిన రోజు కనుక ఇది ఉత్తరోత్తర భోగి అని పిలవబడుతుంది అని చెప్పారట. అందుకని భోగి పండగ. అందుకని అదిగో ఆ భోగం అనుభవించి స్వామి వెళ్లిపోయారు. చాలా కాలం అయిపోయింది, ఆయన రాలేదు. ఈవిడ బెంగ పెట్టేసుకుంటోంది, అవతల కళ్యాణం జరగలేదు. ఎలాగా అని బెంగ పెట్టుకుని ఉండిపోయి ఈవిడ చాలా విరహతాపమును అనుభవిస్తూ ఆఖరికి విశేషమైనటువంటి వృత్తాంతం రాశారు. ఓ పరిచారికని పంపించేటప్పటికి శ్రీరంగంలో శృంగార మండపంలో వసంతం ఆడుతున్నాడు ఆయన రంగనాథుడు. అప్పుడు ఈవిడ తన యొక్క భక్తి ప్రపత్తుల చేత యోగ మార్గంలో వెళ్ళింది ఆయన దగ్గరికి. వెళ్లి, స్వామి నీ గురించి ఆండాళ్ తల్లి అలమటించిపోతోంది, రావలసింది అంటే తన మెడలో పుష్పహారాన్ని చేతి ఉంగరాన్ని ఇచ్చి పంపించారు స్వామి. ఆ ఇచ్చిన తరువాత కొంతకాలం అయిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి అర్చకులకి, ఆలయ అధికారులకి స్వప్నంలో కనపడి చెప్పారు. ఇవి జరుగుతుంటాయండి యథార్థంగా. అన్నవరం సత్యనారాయణ స్వామి వారు వెలిసే ముందు అనువంశిక ధర్మకర్తకి ఆయన స్నేహితుడు ప్రకాశరావు గారికి ఒకే రోజు రాత్రి కల్లోకి వచ్చి చెప్పారు, నేను అంకోల వృక్షం కింద ఉన్నాను, నన్ను పైకి తీసి ప్రతిష్ఠ చెయ్యండి అని. ఎప్పుడో కాదు, ఈ మధ్య అప్పుడే అన్నవరంలో ప్రతిష్ఠ జరిగింది. అందుకని అలా కలలో కనపడి చెప్తే ఆలయ అధికారులకి ఏమని చెప్పారంటే, మీరు నా కోసం వజ్రవైఢూర్య సహితమైనటువంటి పల్లకీని ఎలా పంపిస్తారో అలా గోదాదేవికి పంపించండి. పంపిస్తే ఆవిడ పల్లకి ఎక్కి వస్తుంది. వచ్చిన తరువాత నేను ఆవిడ్ని కళ్యాణం చేసుకుంటానని చెప్పారు. అలా కళ్యాణం చేసుకుంటానని రంగనాథుడు పలికినటువంటి మాట మేరకి పల్లకిని, ఆ ఛత్రాన్ని, చామరాన్ని అన్నిటినీ తీసుకుని విష్ణుచిత్తుడి ఇంటికి వెళ్లారు. వెడితే విష్ణుచిత్తుల వారు ఆ రాజుగారికి కబురు చేశారు. అంతకుముందు పరతత్వ నిర్ణయంలో రాజ్యసభలో పాల్గొన్నారు కనుక రాజు తన పరివారం అంతటితో వచ్చాడు. పెద్ద వేడుక కింద ఊరిరిగింపొకటి బయలుదేరి శ్రీరంగం చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఉత్సవమూర్తితో కలిపి అమ్మవారికి వివాహం చేశారు. చేసిన తరువాతట స్పష్టంగా రాశారు. 4 వ్యాఖ్యానాలు ఉన్నాయి గోదాదేవి కళ్యాణం గురించి. 4గింటిల్లో అన్నింటిలో ఆవిడ అంతర్ధానం అయినట్టు రాశారు. కానీ నమ్మాళ్ళవారి దగ్గరికి వెళ్ళినట్టు ఒక చోట 4గింటిలో 4 రకాలు ఈ వివాహం జరిగింది. అందులో పెద్దలు చాలా మంది అంగీకరించినటువంటిది. అందులో వైష్ణవులలో పెద్ద పెద్ద పండితులు సాధికారికంగా అంగీకరించి రాసిన వ్యాఖ్యానాన్ని మాత్రమే నేను విజ్ఞాపన చేస్తున్నాను. అందుకని ఆ తల్లికి ఉత్సవమూర్తితో వివాహం జరిగిన తర్వాత, ఉత్సవమూర్తి అంటే ఒక చోట ఉండదు కదా, మూల విరాట్ లాగా ఉత్సవమూర్తి బయటికి వస్తారు ఊరేగింపుకి. మూల విరాట్ ఎప్పుడు ఆలయంలో ఉంటారు. అందుకని ఆ ఉత్సవమూర్తి తరువాత సేవకి వెళ్ళిపోయారు. అంటే పొద్దున్నే తిరుమలలో చూడండి కళ్యాణానికి వస్తాయి మూర్తులు. కళ్యాణానికి ఏమిటి, సోమవారం అయితే ఏదో ఒక అర్చన ఉంటుంది, దానికి వస్తారు. మంగళవారం అయితే ఒక సేవ, బుధవారం అయితే సహస్రకలశాభిషేకం, గురువారం అయితే తిరుప్పావడ, శుక్రవారం అయితే పూరాభిషేకం, ఇలా రకరకాలు నిత్య కళ్యాణోత్సవానికి వస్తాయి. ముందు వచ్చి కళ్యాణం జరిగిపోతుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత ఊంజల్ సేవకి అద్దాల మండపంలో కెడతాయి. ఊంజల్ సేవ అయిపోయిన తర్వాత రంగనాయకుల మండపంలో వసంతోత్సవానికి వస్తాయి. రంగనాయకుల మండపంలో వసంతోత్సవం అయిపోయిన తర్వాత ఆ రోజు జరగవలసిన ఆర్జిత బ్రహ్మోత్సవానికి వస్తాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం అయిపోయిన తర్వాత ఇవే ఉత్సవ విగ్రహాలు బయటికి వస్తాయి. బయటికి వచ్చి స్వామి తన ఉభయనాంచారులతో కలిసి సహస్రదీపాలంకార మండపంలో ఉయ్యాల లూగుతారు. ఉయ్యాల లూగిన తర్వాత ఇదే ఉత్సవమూర్తులు మళ్ళీ లోపలికెడతాయి. ఇంతగా ఆ ఉత్సవమూర్తులు తిరుగుతాయి. మూల విరాట్ లోపల ఉండిపోతారు. ఆవిడ అనుకుందిట, ఏమిటి ఉత్సవమూర్తి ఇలా తిరుగుతున్నారు, ఎప్పుడూ కదలకుండా నాతో కలిసి ఉండిపోయే మూర్తి నాకు కావాలని తండ్రి గారితో కలిసి ప్రదక్షిణం చేసి మూల విరాట్ దగ్గరికి వెళ్లి తన చేతితో నీరాజనమిచ్చి శేషపాన్పున ఎక్కి రంగనాథుడి దగ్గర పాదముల దగ్గర కూర్చుని అంతర్ధానం అయిపోయింది. అలా రంగనాథుణ్ణి అందరూ చూస్తుండగా పొందింది. 30 పాశురములను విజ్ఞాపన చేసి ప్రతిరోజు పాశురాన్ని ఒక పూజ కింద చేసేది ఆవిడ. పార్వతీదేవిని అర్చించిన తరువాత ఆ పాశురాల్ని చదివినట్టుగా వ్యాఖ్యానాల్లో రాశారు. ఎందుచేత అంటే కాత్యాయని వ్రతాన్ని గురించి విన్న తరువాత తిరుప్పావై చేసింది గోదాదేవి. అందుచేత అదిగో అలా చేసి రంగనాథుడి యొక్క భోగమును అనుభవించి మళ్లీ భూదేవి అంశగా ఆయన పాదములను చేరిపోయినటువంటి మహాతల్లి గోదాదేవి.